హలో ఫ్రెండ్స్, ఈరోజు డే 2 కార్ డ్రైవింగ్ గురించి తెలుసుకుందాం. డే 1 కార్ డ్రైవింగ్ లో మనం ఫుట్ కంట్రోల్స్ గురించి, గేర్ ప్యాటర్న్ గురించి, అదేవిధంగా ఫస్ట్ అండ్ సెకండ్ గేర్స్ లో కార్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఏ విధంగా మూవ్ చేయాలి, ఏ విధంగా స్టాప్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఈరోజు సెకండ్ డే కార్ డ్రైవింగ్ లో భాగంగా ఫస్ట్ గేర్ దగ్గర నుంచి 5th గేర్ వరకు మనం కార్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి, ఎక్కడ మనం గేర్ షిఫ్టింగ్ చేయాలి అనే దాన్ని డీటెయిల్ గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. లెట్స్ గో. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ డే కార్ డ్రైవింగ్ లో భాగంగా మనం ముందుగా సీట్ బెల్ట్ పెట్టుకున్నాం, హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేస్తున్నాం, క్లచ్ కంప్లీట్ గా ప్రెస్ చేసి ఫస్ట్ గేర్ వేస్తున్నా, క్లచ్ ని నెమ్మదిగా ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ మనం యాక్సిలేటర్ అయితే ఇవ్వట్లేదు, చూడండి, నెమ్మదిగా రిలీజ్ చేయాలి. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ గేర్ లో మనం క్లచ్ చాలా స్లోగా రిలీజ్ చేయాలి. ఫాస్ట్ గా కనుక రిలీజ్ చేస్తే వెంటనే ఇంజిన్ అనేది ఆగిపోతుంది ఫ్రెండ్స్. 4th అండ్ 5th గేర్స్ లో కొంచెం ఫాస్ట్ గా రిలీజ్ చేసినా పెద్ద సమస్య ఉండదు. ఈ విధంగా క్లచ్ రిలీజ్ చేస్తే కార్ అయితే స్మూత్ గా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలాగే సెకండ్ గేర్ లో కూడా సెకండ్ గేర్ వేస్తున్నా, చూడండి, క్లచ్ ప్రెస్ చేసా, మళ్ళీ యాక్సిలేటర్ ఇవ్వకుండానే క్లచ్ నెమ్మదిగా రిలీజ్ చేస్తున్నా. కార్ అయితే మరికొంత వేగంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. అయితే స్పీడోమీటర్ అనేది చూడండి 20 km/h స్పీడ్ కూడా అందుకోలేదు. అయితే థర్డ్ గేర్ కూడా ఇలా చేస్తే ఏమవుతుందో చూపిస్తా, చూడండి. థర్డ్ గేర్ లో కూడా నేను యాక్సిలేటర్ ఇవ్వకుండా ట్రై చేస్తా. చూడండి, నేను క్లచ్ ప్రెస్ చేసా, థర్డ్ గేర్ వేసా, చూడండి, క్లచ్ రిలీజ్ చేస్తే కొంచెం స్పీడ్ అయితే అందుకుంది. స్పీడోమీటర్ కొంచెం 20 km/h స్పీడ్ అయితే దాటింది. కానీ క్లస్టర్ లో మీరు గమనించినట్లయితే గేర్ డౌన్ షిఫ్ట్ చేయండి, ఇంజన్ లో లోడ్ పడుతుంది, ఇంజన్ పైన లోడ్ పడుతుంది అని చెప్పేసి వార్నింగ్ వచ్చింది. మనకు కూడా అర్థమైపోతుంది, ఇంజన్ దగ్గర నుంచి వైబ్రేషన్ రావటం మనం కూడా గమనిస్తాం. సో థర్డ్ గేర్ వేయాలంటే సెకండ్ గేర్ దగ్గర నుంచే మనం కొంచెం యాక్సిలేటర్ కూడా ఇవ్వటం మనం ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. సో అందుకని మళ్ళీ నేను ఇప్పుడు సెకండ్ గేర్ దగ్గరికి తీసుకొచ్చేస్తున్నా, క్లచ్ ప్రెస్ చేసి. చూడండి, మనకి సెకండ్ గేర్ దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత క్లచ్ కంప్లీట్ గా రిలీజ్ చేసిన తర్వాత, క్లచ్ కంప్లీట్ గా రిలీజ్ చేసిన తర్వాతే నెమ్మదిగా యాక్సిలేటర్ ఇవ్వండి. యాక్సిలేటర్ మాత్రం చాలా స్లోగా ఇవ్వండి ఫ్రెండ్స్. నొక్కితే వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి యాక్సిలేటర్ ఇవ్వకండి, ఎందుకంటే చాలా మజా ఉంటుంది. యాక్సిలేటర్ నొక్కుతా ఉంటే కారు చాలా స్పీడ్ గా వెళ్తే మజా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఏమాత్రం వేగంగా యాక్సిలేటర్ ఇవ్వకండి, స్లోగా యాక్సిలేటర్ ఇవ్వండి. మన స్పీడోమీటర్ 30 క్రాస్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ యాక్సిలేటర్ దగ్గర నుంచి కాలు తీసేసి క్లచ్ ప్రెస్ చేసి ఇప్పుడు థర్డ్ గేర్ కి షిఫ్ట్ చేయండి. మళ్ళీ క్లచ్ స్లోగా రిలీజ్ చేసి కంప్లీట్ గా రిలీజ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ యాక్సిలేటర్ నెమ్మదిగా ఇవ్వటం స్టార్ట్ చేయండి. ఇలా యాక్సిలేటర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు స్పీడోమీటర్ 40 క్రాస్ అయిన తర్వాత, చూడండి, 40 క్రాస్ అవుతుంది. 40 క్రాస్ అయిన తర్వాత మళ్ళీ యాక్సిలేటర్ దగ్గర నుంచి కాలు తీసేసి క్లచ్ ప్రెస్ చేసి ఇప్పుడు 4th గేర్ షిఫ్ట్ చేయండి. 4th గేర్ షిఫ్ట్ చేసి ఇప్పుడు కొంచెం క్లచ్ ఫాస్ట్ గా రిలీజ్ చేసినా పెద్ద సమస్య ఏమి రాదు. అలా అని చెప్పేసి ఫాస్ట్ గా ఏం రిలీజ్ చేయకండి, స్లోగానే రిలీజ్ చేసిన తర్వాత మళ్ళీ యాక్సిలేటర్ ఇవ్వండి. ఇక ఫైనల్ గా మనకి 5th గేర్ వేయాలి ఫ్రెండ్స్. 5th గేర్ వేయాలంటే మనకి స్పీడోమీటర్ ఖచ్చితంగా 60 km/h స్పీడ్ కంటే క్రాస్ అవ్వాలి. అప్పుడు మాత్రమే మనం 5th గేర్ వేయగలుగుతాం. చూడండి, ఇప్పుడు 60 క్రాస్ అయిపోయింది. మళ్ళీ నేను యాక్సిలేటర్ దగ్గర నుంచి కాలు తీసేస్తున్నా, క్లచ్ ప్రెస్ చేస్తున్నా, చూడండి, 5th గేర్ షిఫ్ట్ చేసేస్తున్నా. షిఫ్ట్ చేసి ఇప్పుడు యాక్సిలేటర్ మీద నెమ్మదిగా కాలు పెట్టేసి క్లచ్ స్లోగా రిలీజ్ చేసేసి యాక్సిలేటర్ మీద కాలు పెట్టేసి స్లోగా వెళ్ళిపోతా ఉన్నా. మీరు స్టార్టింగ్ లో 60-65 కంటే ఎక్కువ ట్రై చేయకండి. ఈ విధంగా ఫస్ట్ గేర్ దగ్గర నుంచి 5th గేర్ వరకు ఈ విధంగా షిఫ్ట్ చేసి మీరు డ్రైవింగ్ కనుక నేర్చుకున్నట్లయితే మీరు చాలా యాక్యురేట్ గా, చాలా సేఫ్ గా కార్ డ్రైవింగ్ నేర్చుకుంటారు ఫ్రెండ్స్. అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా కార్ డ్రైవింగ్ నేర్పటం మనం గమనిస్తూ ఉంటాం. ఒక్కొక్కరి స్టైల్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. అందరిది ఒకే రకంగా ఉండాలని ఏమీ లేదు. మనకి ఏ పద్ధతి అయితే ఈజీ అనిపిస్తుందో, ఏ పద్ధతి అయితే సురక్షితం అనిపిస్తుందో ఆ పద్ధతిలో మనం నేర్చుకుంటే చాలా త్వరగా కార్ డ్రైవింగ్ మనం సేఫ్ గా నేర్చుకోగలుగుతాం. అందులోనూ కార్ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు మనకి ఖచ్చితంగా లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా మన ప్రక్కన ఒక పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నటువంటి వ్యక్తి ఉండాలి. అదేవిధంగా ఎల్ బోర్డు కూడా మనం పెట్టుకొని ఓపెన్ గ్రౌండ్ లో మనం కార్ డ్రైవింగ్ ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్
డే 2 కార్ డ్రైవింగ్ ఎలా ఉంది, మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. తెలుగు కార్ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అప్పుడప్పుడు వీడియోని షేర్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.